హలో అండి. మేము కాంట్రాక్ట్ ప్లాంటేషన్ పద్ధతిలో విజయవంతంగా పూర్తి చేసిన ఒక భారీ ప్రాజెక్ట్ ఇదే. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లోని కలిగిరి ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. మొత్తం 350 ఎకరాల విస్తీర్ణంలో ఒక సాధారణంగా కనిపించే ఖాళీ భూమిని మేము ఒక పచ్చని, ఫలవంతమైన మామిడి తోటగా మార్చాం. సాధారణంగా ఏమవుతుందంటే, ఒక ఎకరంలో 100 నుంచి 120 మొక్కలు మాత్రమే వేస్తారు. అదే మనకు తెలిసిన సంప్రదాయ పద్ధతి. కానీ మేమలా ఆగలేదు. కొంచెం కొత్తగా ఆలోచించాం. అల్ట్రా హై డెన్సిటీ విధానం అంటే ప్రతి ఎకరానికి 540 మొక్కలు నాటాం. ఇది సాధారణ పద్ధతి కాదు. ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఆధునిక వ్యవసాయ విధానం. ఈ టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే తక్కువ సమయంలోనే పంట త్వరగా వస్తుంది, ఒకే భూమిలో ఎక్కువ దిగుబడి వస్తుంది, నీటిని చాలా స్మార్ట్గా వినియోగించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చే విధానం ఇది. ఇది కేవలం తోట కాదండి. ప్రతి మొక్క వెనకాల ఒక ప్లానింగ్ ఉంది, ప్రతి అడుగులో ఒక సైన్స్ ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మేము ఎంచుకున్న మామిడి రకాల గురించి మాట్లాడితే మొత్తం 3 ముఖ్యమైన రకాలను ఎంపిక చేశాం: తోతాపురి, అల్ఫాన్సో, రాయల్ స్పెషల్ పునాసా. ఈ 3 రకాలను ఎందుకు తీసుకున్నా అంటే మార్కెట్లో ఇవి ఎప్పుడూ డిమాండ్లో ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ప్రాసెసింగ్ పనికొస్తాయి, ఎగుమతులకు బాగా పనికొస్తాయి, రైతులకు మంచి రేట్ వస్తుంది. అందుకే రైతులకు లాభం గ్యారంటీగా ఉండేలా మేము ఈ ప్లానింగ్ చేసాం. మా లక్ష్యం ఒకటే: పంట బాగుండాలి, రైతు సంతోషంగా ఉండాలి. అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా మేము జాగ్రత్తగా ప్లాన్ చేసి అమలు చేశాం. ఈ ప్రాజెక్ట్ని మేము మొదటి నుంచి పూర్తి బాధ్యత తీసుకుని అభివృద్ధి చేశాం. మొదటిగా ల్యాండ్ క్లీనింగ్, ల్యాండ్ లెవెలింగ్ పనులు స్టార్ట్ చేశాం. అంటే భూమిలో ఉన్న పాత చెట్లు, రాళ్ళు, పొదలు, అడ్డంకులు అన్నీ క్లియర్ చేసి మొత్తం భూమిని సమతలంగా మార్చాం. ఎందుకంటే మొక్కలు బాగా పెరగాలంటే మొదట భూమి సరిగా సిద్ధంగా ఉండాలి. అలా భూమిని పూర్తిగా రెడీ చేసిన తర్వాత మొక్కలు నాటే పనిని ప్రారంభించాం. ప్రతి మొక్కను సరైన లైన్లో, సరైన దూరం పాటిస్తూ 10x8 అడుగుల స్పేసింగ్తో ప్లానింగ్ చేసి ఒక ఎకరంలో మొత్తం 540 మొక్కలు వచ్చేలా అల్ట్రా హై డెన్సిటీ విధానానికి సరిపడేలా అమలు చేశాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం: మొక్క నాటడం మాత్రమే కాదు, దానికి నీరు సరిగ్గా అందడం చాలా ముఖ్యం. అందుకే మేము బోర్లు వేసి వాటర్ సంప్స్ నిర్మించాం. మొత్తం 3 ప్రధాన వాటర్ సంప్స్ ఏర్పాటు చేశాం. నీటిని నిల్వ చేసుకునేందుకు, అవసరానికి తగ్గట్టు పంపిణీ చేయడానికి. ఈ సంప్స్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాం. అంటే ప్రతి మొక్కకు నేరుగా అవసరమైనంత నీరు మాత్రమే వెళ్లేలా సిస్టమ్ డిజైన్ చేశాం. ఈ డ్రిప్ సిస్టమ్ వల్ల నీటి వృధా దాదాపు ఉండదు. ప్రతి మొక్కకు సమానంగా నీరు అందుతుంది. మొక్కలు త్వరగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇది సాధారణ ఇరిగేషన్ కాదు, స్మార్ట్ ఇరిగేషన్. ఇంతటితో ఆగకుండా మొక్కలకి అవసరమైన ఎరువులు కూడా ఆధునిక స్ప్రేయింగ్ టెక్నాలజీ ద్వారా అందించాం. అంటే ప్రతి మొక్కకి ఎంత అవసరమో అంతే ఇవ్వడం, అది సమానంగా అందేలా చూసుకోవడం. దీనివల్ల మొక్కల పెరుగుదల క్రమబద్ధంగా ఉంటుంది, దిగుబడి కూడా మంచి స్థాయిలో వస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తు మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని ఒకే పంటపై ఆధారపడకుండా ప్రతి సీజన్లో ఆదాయం వచ్చేలా ప్లాన్ చేశాం. అందులో భాగంగా 5 ఎకరాల్లో ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేశాం. అంటే సాధారణ పంటలతో పాటు కొంచెం స్పెషల్, హై వాల్యూ పంటలు కూడా వేశాం. అందులో మేము నాటిన రకాలు డ్రాగన్ ఫ్రూట్, పనస, జామ్, వాటర్ యాపిల్, ఉసిరి, ఆరెంజ్. ఇవన్నీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నవి మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ విలువ పెరిగే పంటలు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక పంట మీద మాత్రమే ఆధారపడకుండా వివిధ పంటల ద్వారా ఆదాయం వస్తుంది. ఏదైనా ఒక పంటలో మార్పులు వచ్చినా మిగతా పంటలు రైతుకి ఆదాయం ఇస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది డైవర్సిఫికేషన్, అంటే రిస్క్ తగ్గించి లాభాన్ని పెంచే స్మార్ట్ వ్యవసాయ విధానం. ఇలా మా ప్రతి ప్లానింగ్ వెనకాల రైతుకు స్థిరమైన ఆదాయం రావాలనే ఆలోచన ఉంది. ఇక్కడ పనిచేసే కార్మికుల గురించి కూడా మేం ప్రత్యేకంగా ఆలోచించాం. వారికి సౌకర్యంగా ఉండేందుకు లేబర్ క్వార్టర్స్ మేమే నిర్మించాం. వాళ్ళిక్కడ పనిచేయడమే కాకుండా ఇంటి వాళ్ళలా అనిపించేలా, సురక్షితంగా, సౌకర్యంగా ఉండేలా ఒక మంచి వాతావరణాన్ని కల్పించాం. అలాగే గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేశాం. ఈ గెస్ట్ హౌస్ కేవలం ఉండడానికి మాత్రమే కాదు, మా కస్టమర్ల కోసం కూడా ఉపయోగపడేలా ప్రత్యేకంగా డిజైన్ చేశాం. చిన్న చిన్న ఫంక్షన్లు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, పార్టీలు ఇవన్నీ నిర్వహించడానికి సూట్ అయ్యేలా నిర్మించాం. గెస్ట్ హౌస్ చుట్టూ
కొబ్బరి చెట్లు, అరటి చెట్లు నాటి చూసిన వెంటనే మనసుకు హాయిగా అనిపించేలా, ఉండడానికి ప్రశాంతంగా అనిపించేలా ఒక సహజమైన వాతావరణాన్ని సృష్టించాం. అంతేకాదు, ఈ మొత్తం ప్రాజెక్ట్కు అవసరమైన మట్టి రహదారులు కూడా మేమే నిర్మించాం. ప్రతి మూలకు సులభంగా వెళ్లేలా, వాహనాలు సౌకర్యంగా తిరిగేలా, పనులు వేగంగా జరిగేలా అన్నీ ముందుగానే ప్లాన్ చేసి అమలు చేశాం. ఎందుకంటే మా దృష్టిలో ప్రతి చిన్న విషయం కూడా ముఖ్యమే. ఇలా 3 ఏళ్ల పాటు పూర్తి మెయింటెనెన్స్తో ఒక ఖాళీ భూమిని తీసుకుని మొక్క నాటిన రోజు నుంచి ప్రతి దశలో జాగ్రత్తగా చూసుకుంటూ నీరు, ఎరువులు, సంరక్షణ అన్నీ సమయానికి అందిస్తూ చిన్న మొక్కగా మొదలైన ప్రయాణం పండ్లిచ్చే చెట్టుగా మారే వరకు, హార్వెస్ట్ వచ్చే వరకు ప్రతి మొక్కను ప్రేమతో పెంచిన ప్రాజెక్ట్ ఇది. ముఖ్యంగా 3వ సంవత్సరానికి వచ్చేసరికి పంట రావడం ప్రారంభమైంది. ఇప్పుడు రైతు ముఖంలో కనిపించే ఆనందం మాటల్లో చెప్పలేం. తన భూమి నుంచి ఆదాయం రావడం మొదలైతే రైతు నిజంగా హాయిగా అనిపిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆదాయం ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. ఇలా ఒక ఖాళీ భూమిని పచ్చగా, జీవంతో నిండిన ఫలవంతమైన తోటగా మార్చడం జీకే నర్సరీస్ మరియు ప్లాంటేషన్స్ గర్వంగా చెప్పుకుంటోంది. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఇదొక విజన్, ఇది ఒక భవిష్యత్ పెట్టుబడి, ఇది ఒక గ్రీన్ రెవల్యూషన్. మీరు కూడా ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటే మేం మీతో ఉంటాం. ప్లానింగ్ నుండి ప్లాంటేషన్ వరకు, ప్లాంటేషన్ నుండి హార్వెస్ట్ వరకు, ప్రతి దశలో, ప్రతి అడుగులో మేం మీకు తోడుగా ఉంటాం. జీకే నర్సరీస్ మరియు ప్లాంటేషన్స్, ప్లాంటింగ్ డ్రీమ్స్, గ్రోయింగ్ ఫ్యూచర్.